ఇందుప్రియాల్ సెక్టార్లోని తిరుమలాపూర్ గ్రామంలో 3 అంగన్వాడీ సెంటర్లను కలిపి బాలమేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. దుబ్బాక ప్రాజెక్ట్ ఇందుప్రియాల్ సెక్టార్లోని తిరుమలాపూర్ గ్రామంలో 3 అంగన్వాడీ సెంటర్స్ కలిపి బాలమేళా కార్యక్రమం మరియు సెక్టార్ లెవెల్ పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బండారు లాలు, దుబ్బాక సిడిపిఓ ఎల్లయ్య, రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సుదర్శన్, క్రై జిల్లా కోఆర్డినేటర్ రాజలింగం, బ్లాక్ కోఆర్డినేటర్ భాస్కర్, సూపర్వైజర్ గిరిజ, పంచాయతీ కార్యదర్శి నరేష్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ప్రశాంత్, వార్డు సభ్యులు నాగరాజు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఆటలు, పాటలు, కథలు, పూర్వగణిత భావనలు ప్రదర్శించారు మరియు తల్లులతో ఆటలు ఆడించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిడిపిఓ ఎల్లయ్య మాట్లాడుతూ పిల్లలు ఈ వయసులో ఒత్తిడికి గురి కాకుండా స్వేచ్ఛగా ఆటలు, పాటలతో చదువు నేర్పించాలి. అందు గురించి ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లలో ప్లే బేస్డ్ లెర్నింగ్ ద్వారా నేర్పిస్తున్నారు. కానీ ఈ విషయాలు అర్థం కాక నేటి తల్లిదండ్రులు అక్షరాలు ముఖ్యమని ప్రైవేట్లకు పంపిస్తున్నారు. అక్కడ బట్టి విధానం అలవాటు చేస్తున్నారు. ఇది పిల్లలు ఎదుగుదలకి మంచిది కాదు. ఈ విషయాలు అర్థం కావాలనే ఈ బాలమేళా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కాబట్టి 3 సంవత్సరాల నుండి అందరినీ అంగన్వాడికి పంపాలని కోరారు. పిల్లల పండుగ అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాల పిల్లల పండుగకు ఇచ్చేసినటువంటి అన్ని మన మండలంలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ టీచర్లు, పిల్లలు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆ పిల్లల తల్లులు, ఆ పిల్లలందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా ప్రభుత్వం ఏదైతే ఈ పిల్లల తల్లులకు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు పౌష్టికరమైనటువంటి ఆహారం అందిస్తూ వారికి అవసరమైనప్పుడు టీకాలు ఇస్తూ పిల్లలకు కానీ తల్లులకు కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే తల్లులు కానీ పిల్లలు కానీ ఆరోగ్యంగా ఉంటే మనకు ఈ రాష్ట్రానికే మంచిదని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకొని వీళ్ళకు మంచి పౌష్టికాహారమైనటువంటి ఆహారం అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి కానీ ఇక్కడ టీచర్లు కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తూ పిల్లలకు మంచి విద్యను పాఠాల ద్వారా విద్యను అందిస్తూ పిల్లల తల్లులను కూడా వాళ్ళకు ఏ అవసరమైతే అది మీరు ఇట్లా తినాలి, ఇలాంటి ఫుడ్ తినాలి, ఇలాంటి ఆహారం తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకు చెప్తూ వాళ్ళను కూడా మంచి ఆరోగ్యంగా ఉంచుతున్నటువంటి మేడాలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం, నేను సిడిపిఓ నా పేరు ఎల్లయ్య, ఐసిడిఎస్ ప్యాకెట్ దుబ్బాక పరిధిలోని దౌలతాబాద్ మండలం తిరుమలాపూర్ తిరుమల గ్రామంలో బాలమేళ అంటే మనం ఆ స్కూళ్ళల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్ ఎక్కడైతే చేస్తామో ప్రతి గ్రామంలో అంగన్వాడీకి వచ్చే పిల్లలు 3.5 సంవత్సరాల పిల్లలను పూర్వ ప్రాథమికతకు నమోదు చేసుకున్నటువంటి పిల్లలను ఆ సంవత్సర కాలంలో ఆ పిల్లలు ఏం నేర్చుకున్నారు, ఆట, పాట, కథ, విద్య ద్వారా ఆటపాటల ద్వారా విద్య నేర్చుకున్నారు. కాబట్టి వాటిని ఈ తల్లుల సమక్షంలో చూపిస్తే చాలా ఉత్సాహవంతంగా మా పిల్లలు కూడా నిజంగా ఇంత అంగన్వాడీలో ఎన్ని కార్యక్రమాలు నేర్చుకుంటారు. కానీ మిగతా వాళ్ళకు ఆ రకంగా ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళకు పంపుతారో ఆ పిల్లలు కూడా అంగన్వాడికి పంపించాలనే ఉద్దేశంతో ఈ పూర్వ ప్రాథమిక విద్యను తల్లులకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ చెప్పడమే కాకుండా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు చేస్తే రాబో కాలంలో ఈ 3 నుండి 3 సంవత్సరాల పిల్లలు కానీ 2.5 సంవత్సరాల పిల్లలు కానీ నిండిన వాళ్ళందరినీ అంగన్వాడికి పంపించిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దయచేసి ప్రతి గ్రామంలో ఎవరైతే 2.5 సంవత్సరాల పిల్లలు నిండిన పిల్లలు ఉంటే తప్పకుండా అంగన్వాడికి పంపించాలని కోరుతున్నాను. రిలయన్స్ ఫౌండేషన్ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జిల్లా అంతటా కూడా బాలమేళా పిల్లల పండుగ కార్యక్రమాలు అనేటువంటి నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లలకు అంగన్వాడీ సెంటర్లో సమగ్ర అభివృద్ధి కోసము వివిధ రకాల కార్యక్రమాలు ఈ విధంగా చేస్తారు అనేటువంటి తల్లిదండ్రులకు అనుభవపూర్వకంగా తెలియజేయడానికి అన్ని గ్రామాలలో కూడా ఈ బాలమేళా కార్యక్రమం అనేటువంటి నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలను ఖచ్చితంగా అంగన్వాడీ వయసు రాగానే అంగన్వాడికి పంపించి వాళ్ళ పిల్లల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఇక్కడికి తర్వాత అంగన్వాడీ వయసు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా అంగన్వాడికే పంపించి అంగన్వాడీ వయసు అయిపోయేంత వరకు ఇక్కడే ఉంచి వాళ్ళ సమగ్ర అభివృద్ధికి మీ అందరూ కూడా తోడ్పాటును అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. నేను అంగన్వాడీ టీచర్ను తిరుమలాపూర్లో.
అయితే 2.5 సంవత్సరాల నిండిన పిల్లలందరినీ మా అంగన్వాడికి పంపించవలసిందిగా కోరుతున్నాను మీ అందరినీ. ఎందుకంటే మేము కూడా ప్రైవేట్ స్కూల్లో చెప్పినట్టు అన్నీ చెప్తాము, కాకపోతే క్రమబద్ధంగా చెప్తాము. మేము ఒక్కొక్కటిగా చెప్తాము. మేము బట్టి చదవడం చెప్పాము అన్నట్టు. అందుకే పిల్లలు చాలా వరకు మా అంగన్వాడికి పంపిస్తున్నారు. ఈ సంవత్సరం ఒక అబ్బాయిని ప్రైవేట్ స్కూల్లో పంపించింది, మళ్ళీ అక్కడ బాగాలేదని నా దగ్గరకు పంపిస్తుంది 2 months నుంచి. పిల్లలందరూ చాలా బాగా అందరు నేర్చుకుంటున్నారు. ఇంటి దగ్గర మాత్రం మేము చెప్తే మాత్రం అసలు వినరు. స్కూల్లోకి వెళ్ళి ఎంత బాగా నేర్చుకుంటున్నారంటే ఇప్పటి నుంచి నేర్చుకుంటేనే రేపటి వాళ్ళ భవిష్యత్తుకు మెట్టు అవుతుంది. ఈనాటి వాళ్ళే రేపటి పౌరులుగా నిలుస్తారు. ఈరోజు ఉన్న కార్యక్రమాలు, ఈరోజు చేస్తున్న డ్యాన్స్లు ఇవన్నీ చేస్తుంటేనే రేపు ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఫోన్లలో వీడియోలు నెట్వర్క్ ద్వారా కూడా చాలా అభివృద్ధి చెందుతున్నారు. మన పిల్లలు కూడా అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.